టైము 8:30 అయింది. ఇంట్లో పనంతా పోయి కంప్లీట్ అయిపోయింది అనుకునేలోపు మా బావ వచ్చారనమాట. మర్చిపోయాను. ఈ మంత్ రేషను ఈరోజు వచ్చిందనమాట. అది సర్దాలని మర్చిపోయాను. తీరా రూమ్లోకి వచ్చి చూస్తే రేషన్ ఉంది. అవును, ఇంటికి మీకు తెలియదు కదా రేషను, ఏం రేషన్ ఇస్తారో, ఏమేమి ఇస్తారో. మంత్లీ మాకు ఇక్కడ 4G నుంచి మాకైతే కొంత రేషన్ అయితే వచ్చింది. ఏమేమి ఇస్తారో, ఎంత ఇస్తారో అవన్నీ మీకైతే ఈ వీడియోలో చూపిస్తాను. స్కిప్ చేయకుండా చూడండి, మీకు కూడా తెలుస్తుంది. ఇప్పుడు అన్పాక్ చేద్దామా? ఇప్పుడు ఇవన్నీ కూడా అన్పాక్ చేయాలన్నమాట. అవే బ్యాలెన్స్ తీసి సర్దుకోవాలి. చూద్దామా ఏమేమి ఇచ్చారో? చూడండి. చూసే ముందు మీ నా ఛానల్ ఫస్ట్ టైం చూసాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోవద్దు. ఓకేనా? చేసుకుంటా. 4G నుంచి రేషన్లో ఏమేమి ఐటమ్స్ అయితే వచ్చాయనేసి. ఫస్ట్ మిల్క్. ఈరోజు మిల్క్ మాకు వీక్లీ మిల్క్ వచ్చింది, అంటే డైలీ వచ్చింది మిల్క్. బట్ సండే మాత్రం అస్సలు మిల్క్ రాదు. రోజుకి 1 లీటర్ మిల్క్ అయితే వచ్చింది. మేము క్యాంట్లో ఉండేలా ఉంటే మాత్రం మా ఇంటి వరకు, అదే క్వార్టర్ వరకు వచ్చి మాకు వాళ్ళ వెహికల్తో వచ్చి ఇంటికి హార్న్ కొట్టి మేము తెచ్చుకోవాలి. బట్ మేము బయట ఉన్నాం కాబట్టి సో మా బాబాయ్ వెళ్ళి యూనిట్కి వెళ్ళి తేవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మిల్క్. నెక్స్ట్ ఇవి ప్రోటీన్ పౌడర్. అదే చూసారా, పిల్లలు ఉంటారు కాబట్టి వాళ్ళకి ప్రొవైడ్ చేస్తారనమాట. ఎవరు తీసుకోరు. పిల్లలకి మనకి ఏదైనా, మనకి పిల్లలు కదా, మనకి ఏదైనా ఫ్రీగా వస్తే ఏమి నచ్చం. మనమైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ బయట కొనుక్కోవడానికి ప్రయారిటీ ఇస్తాం. ఇది కూడా చాక్లెట్ ఫ్లేవర్. పిల్లల గురించి ఆలోచించి ఇది అయితే మాత్రం చాక్లెట్ ఫ్లేవర్లో పెట్టారు. బట్ ఇదైతే ఎవరు తీసుకోరు. మేము కూడా తీసుకోం. బట్ ఏంటంటే వాళ్ళు మరి ఇంకా మేము ఇక్కడ ఉండే ఏం చేసుకుంటాం, వీటివన్నీ మీరే చేసుకోండి, నచ్చితే వాడే పడేయండి అని చెప్తే ఇచ్చారు మాకైతే. ఇవైతే మ్యాక్సిమం 2 or 3 ఇస్తారు. ఇంకా హెవీగా ఉన్నాయని మాకైతే 4 ఇచ్చారన్నమాట. ఇది ఇలా బట్ 4 అయితే ఇచ్చారు. ఇవి కూడా మంత్లీ వచ్చింది. నెక్స్ట్ 2 లీటర్ ఆయిల్ వచ్చింది. మనకు లూజ్ కావాలంటే లూజ్, మన బాటిల్ అయితే పట్టుకెళ్ళాలి. ఒక్కొక్కసారి ఏంటంటే లీటర్ బాటిల్ ప్యాక్ చేసి ఇస్తారనమాట. అవి 2 బాటిల్స్ ఇస్తారు. లేదంటే ముందే చెప్తారు. గ్రూప్లో ఒక మెసేజ్ అయితే పెడతారు, ఎప్పుడు రేషన్ ఇస్తున్నారు, ఏమేమి తెచ్చుకోవాలనేసి. సో ముందుగానే చెప్తారు. లూజ్ వచ్చేలా ఉంటే ఆయిల్ మనకి ఇలా 2 లీటర్ బాటిల్ పట్టుకెళ్తే మనకి మంత్కి 2 లీటర్ అంటే తర్వాత కూడా ఇస్తారు. బట్ ఏ విధంగా ఇస్తారో వీడియో లాస్ట్లో చెప్తాను వినండి. నెక్స్ట్ ఇవి రైస్. ఇవైతే మంత్కి 5 kg ఇస్తారు. అంటే ఈ రైస్ ఎలా ఉంటాయో మీకు చూపిస్తాను చూడండి. కొంచెం ఐ మీన్ లావుగా వస్తాయి అన్నమాట. ఇవి రైస్ అలవాటు అయితే పర్లేదు, బాడీకి అలవాటు కాలేదు అని అంటే మాత్రం డైజెషన్కి చాలా ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే ఇవి అందరికీ అలవాటు అవ్వవు. ఇవి చాలా కొంచెం హార్డ్గా ఉంటాయి. డైజెషన్ అవడానికి కొంచెం ఏంటంటే కొంచెం టైం టేక్ అనమాట. పిల్లలకైతే మ్యాక్సిమం పెట్టరు. వీళ్ళు ఏంటంటే నార్త్ వాళ్ళు రైస్ కొంచెం ప్రోటీనే ఎక్కువగా తీసుకుంటారు కాబట్టి వాళ్ళకి పర్లేదు. మన సౌత్ వాళ్ళు ఏంటంటే రైసే తీసుకుంటాం, ప్రోటీనే తీసుకోం కాబట్టి మనకి ఇవే తీసుకుంటాం. బట్ నేనేం చేస్తానంటే దోశ అవన్నీ యూస్ చేస్తాం కదా, వాటికి ఇంకా వరిపిండి కావాలి కదా మనకి, దానికైతే నేను పట్టించేస్తాను పిండి. ఇంకా నెక్స్ట్ ఇవి కూడా 5 kilos కదా, సో కవర్ సరుకులు, అందుకే 2 కవర్లో పెట్టించారు. ఈ కవర్లు, ఆయిల్ బాటిల్, ఇంకా చిన్న చిన్నవి అవన్నీ కూడా మనమే పట్టుకెళ్ళాలి. ఇక్కడ నుంచి వాళ్ళు ఏమి ఇవ్వరు. కవర్స్ అన్నీ కూడా మనం పట్టుకెళ్ళాలి. ఓకేనా? మెయిన్ మనకి అక్కడ రైస్ లేకపోతే ఎలానో ఇక్కడ మనకి కేజీ లేకపోతే నెలకి 10 kg ప్యాకెట్ ఇస్తారు. ఇదే రోటీ పిండి. ఇది మన వాళ్ళకైతే అస్సలు నచ్చదు. నేనైతే పంజాబ్లో ఉన్నప్పుడైతే కచడా చెత్త తీసుకోవడానికి వస్తారు కదా, వాళ్ళకైతే ఇచ్చేసేదాన్ని. అసలు వాడేదాన్ని కాదు, రేట్ అనమాట. బయట నుండి 5 కిలోల ప్యాకెట్ ఆశీర్వాద్ కొనుక్కొని యూజ్ చేసేదాన్ని. ఎందుకంటే మాకు అప్పుడు అంత నచ్చేది కాదు. దీంతో మనం చపాతీలు చేసుకున్నా కూడా టేస్ట్ ఉండవు. మీన్ గట్టిగా వచ్చినట్టు ఉంటాయి అనమాట. అంత పలుచగా మీరు ఒత్తుకున్నా కూడా తర్వాత గట్టిగా వస్తాయి. సో మనకి ఇష్టం ఉండదు. సో నేనైతే ఇంకేం చేశానంటే ఈసారి ఎలా కాదనేసి దీన్ని జల్లించేసి పిండి కలిపేసి రోటీ చేస్తున్నాను అప్పుడైతే. కానీ చాలా బాగా వస్తుంది తెలుసా. ఆ పిండి జల్లించడం వల్ల ఏమవుతుందంటే దాంట్లో ఉన్నదంతా హార్డ్నెస్ అంతా పోతుంది. అది ఉండడం వల్లే రోటీకి టేస్ట్ లేదు. ఇప్పుడు తీసేయడం వల్ల చాలా స్మూత్గా, లైక్ మైదా పిండితో చేస్తే ఎలా వస్తుందో అంత స్మూత్గా వస్తుంది. ఇప్పుడైతే బాగుంది. నేనైతే ఇదే యూస్ చేస్తాను. బట్ ఒక బౌల్ పిండి తీసుకుంటే దాంట్లోని కొంచెమే వచ్చింది మన సైడ్ ఏమైనా ఇలా జల్లిస్తే. కానీ ఇక్కడైతే అలా కాదు అసలు. మీన్ హాఫ్ కన్నా కొంచెం ఎక్కువ వస్తుంది మెయిన్ పిండి. మిగతాదంతా వేస్టేజ్ వచ్చింది. అంటే ఒక 70% నార్మల్ పిండి వచ్చింది, 30% వేస్టేజ్ వచ్చింది. ఇప్పుడు నాకు ఇదైతే 10 kilos. దీంట్లో మినిమం నాకు 3.5-4 kilos అయితే పక్కగా వేస్టేజ్ వచ్చింది. అంత పోతే అలా చేస్తేనే, అంతలో క్లీన్ చేస్తేనే రోటీ కూడా బాగుంటుంది, లేకపోతే బాగుంటుంది. నెక్స్ట్ షుగర్. ఇది కూడా మనకి నెలకి 2 kilos అయితే ఇస్తారు. కావాలంటే కూడా మాకైతే ఫ్రీగా రావు. అందరూ అనుకుంటారు అనమాట వీళ్ళకి ఏమేమి హౌజెస్ అన్ని ఫ్రీ, హౌస్ ఫ్రీ, రెంట్ ఏముండదు, కరెంట్ బిల్ ఏముండదు, వాటర్ బిల్ ఏముండదు అనేసి అందరూ అనుకుంటారు. ఇంకా మంత్లీ ఇవి వచ్చుతాయి, ఇంకా డైలీ పాలు వస్తాయి. వారంకి ఒకసారి కూడా మాకు కూరగాయలు అన్నీ వస్తాయి. అవి ఎలా వస్తాయి మీకు వీడియో లాస్ట్లో చెప్తాను. ఇదైతే మాకు 2 kilos వస్తుంది మంత్లీ షుగరు. సాల్ట్ ప్యాకెట్, ఒక ప్యాకెట్ అయితే ఇస్తారు మనకి. మాకైతే ఒకటే ఇస్తారు. మరి సరే ఎందుకు 2 ఇచ్చారో నాకైతే తెలియదు. మేబీ లాస్ట్ మేము అయ్యి ఉండొచ్చు, నెక్స్ట్ ఇచ్చారేమో.
ఇదైతే టీ పొడి. ఈ టీ పొడి పర్లేదు బాగానే ఉంటుంది. కాకపోతే కొంచెం పొడి ఎక్కువ పడుతుంది. పర్లేదు యూజ్ చేసుకోవడం బాగానే ఉంటుంది. ఎంత ఇస్తారు తెలుసా? మంత్లీ ఒక పావు కేజీ ఇస్తారు. పావు కేజీ కూడా కొంచెం తక్కువ ఇస్తారు. అంటే 200 గ్రామ్స్కి అలా ఇస్తారనమాట. ఒక ప్యాకెట్ ఉంటుంది. ఆ ప్యాకెట్ ఒక్కొక్కసారి ఇస్తారు, లేదా అంటే అలా లూజ్ ఇస్తారు. ప్యాకెట్స్ వచ్చినాయి అంటే ఒక ప్యాకెట్ హాఫ్ కేజీ ప్యాకెట్ వచ్చింది. హాఫ్ కేజీ ప్యాకెట్ని ఇద్దరికి షేర్ చేస్తారు. ఓపెన్ చేసి ఇంకా హాఫ్ చేసి ఇచ్చేస్తారు అక్కడే. కవర్లు పట్టుకెళ్తే ఇదే బెనిఫిట్. అన్ని కవర్లు అనేసి ఇచ్చేస్తాం మనకి. నెక్స్ట్ మినప్పప్పు. సారీ, పెసలు. ఫస్ట్ టైం అబ్బా పెసలు వచ్చినాయి. పంజాబ్లో నేను ఉన్నప్పుడు కూడా ఒకసారి పెసలు వచ్చాయి. ఒకసారి నేను కొనుక్కున్నాను. అలానే రేషన్లో లాస్ట్లో సేల్ పెడతారు మాకు. ఒకసారి నేను అలా కొనుక్కున్నాను. బట్ ఈసారి ఫస్ట్ టైం పెసలు వచ్చినాయి. ఎలా వచ్చాయి తెలుసా? ఇలా ఎప్పుడు కూడా ఇలా రావు పెసలు. ఐ మీన్ బద్ద రాదు. ఎప్పుడు కూడా గుండ్లే వస్తాయి. రేర్ అనమాట ఇలా రావడం. ఇలా బద్ద వస్తే తొక్క అనేది కొంచెం ఈజీగా వచ్చింది. బట్ గుండ్లు ఇస్తే మాత్రం చలికాలం అయితే బాగా టెంపరేచర్ బాగా హీట్ చేసిన వాటర్లోని వేసి నానబెట్టినా కూడా తొక్క అయితే రాదు, వస్తలేదు. గుండ్లు ఇస్తే అలా ఉంటుంది, బద్ద ఇస్తే ఇలా ఉంటుంది. మాకు ఈజీగా చాలా వర్క్ అవుతుంది. పెసలకి అవి ఒక ½ కిలో ఉంటాయి, ఎంత అంతమించి ఎక్కువ ఉండవు. ఇదైతే మినప్పప్పు. ఇది కూడా మనకి ఇక్కడ మినప్పప్పు మన సైడ్ కొనుక్కున్న ఎలానే ఇస్తే ఎక్కువ గుండ్లో వచ్చింది. ఇక్కడైతే బద్దపప్పు మనకు కావాలంటే పోపులో కొనుక్కుంటాం సపరేట్గా వెళ్ళి చూసుకొని. కానీ ఇక్కడ అలా కాదు, మనం బయట కొనుక్కున్నా కూడా విడిగానే ఇలా ఇస్తారనమాట. అన్నీ కూడా బద్దపప్పు ఇస్తారు. మినప్పప్పు అయితే ఇలానే ఇస్తారు, గుండ్లుగా అయితే రావు అనమాట. ఇక్కడ ఇదైతే 1.5 కిలో ఉంటుంది. ఈ పప్పులు ఎలా ఇస్తారంటే, ఈ దోశ ఈ టిఫిన్ పప్పులు ఉన్నాయి కదా, ఇది మినప్పప్పు, అది పెసలు. ఈ రెండిట్లో ఏదో ఒక పప్పు ఇస్తారు. మాకు లాస్ట్ టైం ఏది ఇవ్వలేదు. అలా మేబీ బిఫోర్ మంత్ ఇవ్వలేదంటే కొన్ని చోట్ల మాకు ఇలా లాస్ట్ టైం ఏది ఇవ్వలేదు అని చెప్తే మనకు కావాలని అడిగితే ఏదో ఒక ఇస్తారు. సో మాకు అదే పెసలు వచ్చినాయి అలాగా ఈసారి. దీంట్లో 2-3 రకాల పప్పులు అయితే తెస్తారు. స్టార్టింగ్ వచ్చిన వాళ్ళకి ఒక పప్పు ఇస్తారనమాట. అది అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ అది అయిపోతే ఇంకేదో ఉంటే అది ఇచ్చేస్తారు. స్టార్టింగ్ వచ్చిన వాళ్ళకి అది ఇచ్చారనుకోండి, మేము వెళ్ళే టైంకి అది అయిపోతే మాకు ఇది ఇచ్చేస్తారు. అలానే ఉంటుంది. అలానే లాస్ట్ టైం ఇదే ఇచ్చామని మళ్ళీ ఇప్పుడు వేరేది మార్చండి అంటే వాళ్ళు ఒప్పుకోరు. వాళ్ళు ఏది ఇస్తే మనం తెచ్చినట్టు అదే తీసుకోవాలి. అంతమించి మనం మార్చుకోవడానికి ఎక్స్చేంజ్ చేసుకోవడానికి అయితే అసలు ఆప్షనే లేదు అసలు మనకి ఇక్కడైతే. మాకైతే ఈ 2 పప్పులు ఇచ్చారు. లాస్ట్ టైం ఏమో టిఫిన్లో ఏదో ఒక పప్పు ఇవ్వాలి, బట్ అది ఇవ్వలేదు. ఇప్పుడు 2 ఇచ్చారు లాస్ట్ టైం. ఇప్పుడైతే ఇంకోటి మసూర్ దాల్ తెలుసా మీకు? కందిపప్పే కొంచెం రెడ్డిష్ ఆరెంజ్ కలర్లో ఉంటుంది, కొంచెం త్వరగా ఉంటుంది. అదేనా, లేదా నార్మల్ కందిపప్పు అయినా, నార్మల్ పెసరపప్పు అయినా, శనగపప్పు అయినా, చోలే అంటారు కదా, కొమ్ము శనగలు కానీ, వేరేగా కొమ్ము శనగలు కానీ, కాబోలి బఠానీ అంటారు మన సైడ్, అవి చిన్నవి. ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇస్తారు, బట్ అన్నీ ఒకేసారి ఇవ్వరు. ఒక నెలలో వండుకోవడానికి ఒక పప్పు, టిఫిన్కి ఒక పప్పు అలా ఇస్తారనమాట. రాజ్మా కూడా ఇస్తారు. మాకు లాస్ట్ టైం చోలే ఇచ్చారు, కాబోలి బఠానీ, ఇంకా కొమ్ము శనగలు ఇచ్చారు. ఈసారి 2 పప్పులు ఇచ్చారు. మా బావ పెసరపప్పు అంటే నేనేమో వండుకునే పెసరపప్పుగా అనుకున్నాను, బట్ ఈ పెసలు ఇచ్చారని ఇప్పుడు తెలిసింది అనమాట నాకైతే చూసిన తర్వాత. ఇంతే, ఇదే రేషన్ ఇస్తారు. దానికి నీకు ఇంత వీడియోలో చెప్పాను కదా, కావాలంటే మళ్ళీ తెచ్చుకోవచ్చు, సేల్ ఉంటుంది అని. ఏంటంటే వీళ్ళు అంతా పంచుతారు. కొంచెం వీళ్ళకంటూ అంతా ఎంత పడితే అంత ఇచ్చారు. తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు అనేది ఏమి ఉండదు, అందరూ ఒకటే ఇక్కడ. వాళ్ళకి ఏదైనా ఇస్తే ఇది ఇంత వెయిట్లో ఇవ్వాలి, ఇది ఇంత ఇన్ని గ్రామ్స్ ఇవ్వాలని వాళ్ళకు ఉంటుంది. అలానే ఇస్తారు. ఇవన్నీ ఇచ్చేగా ఇంకా మేమైతే ఫ్యామిలీ ఉంది. ఫ్యామిలీ లేని వాళ్ళకైతే ఇవేమి ఉండవు. భయ్య హీరోస్ అందరూ కూడా అక్కడ రూమ్లోనే కదా స్టే చేస్తారు. వాళ్ళకి మనం ఫుడ్ అనేది మెస్ నుంచే వాళ్ళు పెడతారు. అక్కడికి ఇక్కడికి ఇవన్నీ కట్ చేయక ఇంకా మిగిలితే రేషన్ ఈ మంత్ అంతా అయిపోయింది. ఇప్పుడు డేట్ ఆల్మోస్ట్ ఎండింగ్ వచ్చింది కదా మంత్. ఈ మంత్ అయిపోయిన తర్వాత సేల్కి పెడతారనమాట. మనకి డిమార్ట్ క్యాంటీన్ ప్రైస్ కన్నా కొంచెం 5 or 10 రూపీస్ తక్కువగానే ఉంటుంది కిలోకి. మనకు ఫోన్ చేస్తారు. ఫోన్ కానీ మేము గ్రూప్స్ ఉంటాయి కదా, గ్రూప్స్లో మెసేజ్ అయితే పెడతారు వీళ్ళు. ఇలా రేషన్ అయితే సేల్కి పెట్టాము, ఇవే ఉన్నాయి, ఇవి ఇంత కాస్ట్, కిలో ఇంత కాస్ట్ అని చెప్పేసి వాళ్ళంతా ఇన్ఫర్మేషన్ అంతా వాయిస్ మెసేజ్ పెట్టేస్తారు. ఎవరు కావాలనుకుంటే వాళ్ళు ఈ టైం కలర్ అండి అనేసి వాళ్ళైతే ఒక మెసేజ్ అయితే పోస్ట్ చేస్తారు. సో ఆ టైంకి వీళ్ళు ఏమేమి కావాలనుకుంటున్నారో వెళ్ళి మనం కొనుక్కోవచ్చు. ఏటు చేట మనకి ఇచ్చినవన్నీ కూడా మనకు లేనివి కూడా ఉంటాయి కదా. కొంతమంది కొనిస్తారు, కొంతమంది కొనిస్తారు. అందరికీ ఒకేలా రాదు రేషన్. ఒకే మంత్ అందరికీ ఒకేలా అయితే అస్సలు రాదు రేషన్ అనేది. ఒక్కొక్కసారి ఇలా వస్తారు. మాకైతే ఈసారి టిఫిన్కి ఇచ్చారు పప్పు, నార్మల్గా వండుకోవడానికి అయితే ఇవ్వలేదు, కర్రీస్కి అయితే ఇవ్వలేదు. ఇలా ఉంటుంది. ఇదే మాకు ఇచ్చే రేషన్. ఇంతకు మించి మాకు ఏది ఇవ్వలేదు. నెక్స్ట్ ఇదన్నీ ఫ్రీ అనుకుంటున్నారా మీరు? మాకు ఇవేవి ఫ్రీ కాదు. నేను స్టార్టింగ్ అలానే అనుకున్నాను. ఎప్పుడైతే క్వార్టర్స్లోకి ఎంటర్ అయ్యి క్వార్టర్స్ లీవ్ చేస్తామో నాకు అప్పుడు అర్థమైంది అనమాట. మాకైతే కొంచెం బిల్ అనేది శాలరీలో కట్ అయిపోయింది. అది అంతా మరి ఇంకా చెప్పకూడదని నేనైతే చెప్పట్లేదు. అది ఎందుకంటే మాకు 1 yearకి 2 yearకి అలాగా ఒకేసారి నేను వెళ్ళి 1.5 year ఉన్నాను పంజాబ్లో. 1.5 yearకి కూడా మాకు ఒకేసారి బిల్ కట్ చేశారు. దేనికో తెలుసా? వాటర్కి, హౌస్ ఛార్జ్కి, రెంట్కి, చెత్త అంకులు వస్తారు కదా అన్న, వాళ్ళకి కూడా ఇవ్వాలి. వాళ్ళకి ఎంత తెలుసా? పర్ మంత్ 150 రూపీస్ ఇవ్వాలి. అది కూడా ఇల్లు బట్టి ఉంటుందంట. తను ఎక్కువ తీసుకునేలా ఉంటే, ఎక్కువ ఇల్లు తీసుకునేలా ఉంటే ఆ ఛార్జ్ కూడా మాకు పడుతుంది. ఇవి మాత్రం మంత్లీ కట్ అవుతాయి. ఇంకేవి కాకుండా మా హస్బెండ్ వాళ్ళు వెళ్ళి సెలూన్ చేయించుకుంటారు కదా, కటింగ్, అది వాటికి కూడా అమౌంట్. ఏది ఫ్రీగా రాదు, అన్నీ లాస్ట్ కట్ అవుతాయి అనమాట. హౌస్ రెంట్ ఇవేమి ఉండదు అనుకుంటారు, కానీ హౌస్ బిల్ కూడా యూనిట్కి ఇంత డబ్బులు అనేసి మనం ఎన్ని యూనిట్లు అయితే వాడామో అన్ని యూనిట్లు తగ్గట్టు మనకు బిల్లు కూడా కట్ అవుతుంది అనమాట. ఇప్పుడు మేము ఉన్నాం ఇక్కడ రెంట్లో, మాకు ఇక్కడ అంత యూనిట్కి ఇంత అమౌంట్ అని చెప్పి మాకు ఇక్కడ ఏదైనా తీసుకుంటారు. మాకు యూనిట్కి ఇంత అమౌంట్ అని చెప్పి వీలైతే తీసుకుంటారు. సో మొత్తానికి ఇక్కడ వచ్చిన రేషన్ అయితే ఇది. మాకైతే ఇవే వచ్చాయి. ఇంకేదో మిస్ సూజీ కూడా రాలేదు మాకైతే ఈరోజు.
మొత్తానికి ఇవి. ఇంకా మాకేమైనా కావాలంటే మళ్ళీ కొంచెం వాళ్ళు సేల్ పెడితే మేము వెళ్ళి తెచ్చుకుంటాం, లేకపోతే లేదు. ఇంకా వారానికి ఒకసారి వెజిటేబుల్స్ వస్తాయని చెప్పాను కదా, అవి కూడా మాకు లిమిటెడ్ అనమాట. ఫ్రూట్స్, వెజిటేబుల్స్ ఇవన్నీ ఇస్తారనమాట. ఫ్రూట్స్ ఏమి ఇస్తారంటే మ్యాక్సిమం బనానానే ఇస్తారు. బనానా కిలో అంటున్నాను ఏంటి అనుకోవద్దు, మన సైడ్ అంటే డజన్లు చెప్తారు. ఇక్కడ ఏంటంటే బయట మనం కొనుక్కోవాలన్నా కూడా కిలోనే, అలానే కొనుక్కోవాలి. ఇక్కడ ఏమున్నా కూడా అలానే కొంటాం. ఇక్కడ బనానా అయితే పక్కాగా ఇస్తారు. ఇంకా ఏదైనా అదర్ ఆప్షన్ ఫ్రూట్స్ తక్కువ రేట్లో ఉంటే కొన్ని రోజులు అయితే గ్రేప్స్ కానీ తర్వాత సంత్రా, ఆరెంజెస్ ఇవన్నీ కూడా అవి కూడా ఇస్తారు మనకైతే. వెజిటేబుల్స్ అయితే పక్కాగా ½ కిలో. మేము ఇక్కడికి వచ్చిన తర్వాత ½ కిలో ఆనియన్స్, ½ కిలో పొటాటోస్. పంజాబ్లో ఉన్నప్పుడు అయితే అంతే ఉండేదేం కాదు, పావు కిలో ఇచ్చేవారు. ఇక్కడైతే కొంచెం ఎక్కువ ఇస్తున్నారు. ఇంకా వెజిటేబుల్స్ అంటారా, నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమి రాయలే. ఆనపకాయలు, పత్తాగోబి, అదే క్యాబేజ్, ఇవి తప్ప ఏం ఇవ్వలే. ఫస్ట్ టైం ఒకసారి ఇచ్చారు కాలీఫ్లవర్, ఇచ్చిన తర్వాత క్యాబేజ్ ఇచ్చారు, ఆనపకాయ, అవి వెజిటేబుల్స్ ఇచ్చారు. ఇప్పుడు వచ్చి ఏం ఇవ్వలే. ఈ ఆనియన్స్, పొటాటోస్, జస్ట్ బనానాస్ అంతే. ఇవైతే ప్రతి ఫ్రైడే మాకైతే ఇస్తారు. ఒక్కొక్కసారి ఒక్కొక్కడే ఏదైనా ప్రోగ్రామ్స్ ఏమంటే చేంజ్ అవుతాయి. వారంలో ప్రతి ఫ్రైడే మాకైతే ఇస్తారు. ఎక్కడున్నా సబ్సిడీ అయితే ఒకే రోజు పెడతారు. ఫ్రైడే అయితే సబ్సిడీ ఇస్తారు. మనం టోకరీ అదే ఒక బాస్కెట్ అయినా పట్టుకెళ్ళాలి, లేకపోతే కవర్ అయినా పట్టుకెళ్ళాలి. ఆ టైంకి వెళ్తేనే ఇస్తారు. టైం దాటిపోతే మరి ఎవరు నెక్స్ట్ డే వెళ్ళినా కూడా ఎవరు మనకి ఏదైనా టైం. సో ఇలా ఉంటుంది. ఈ రేషన్ అంతా కూడా మాకైతే ఇంత వచ్చింది, అర్థమవుతుందా? సో మొత్తానికైతే మాకు ఇచ్చే రేషన్ అయితే ఇది. మాకు రేషన్ ఇచ్చినప్పుడు ఇలానే ఇస్తారు. మాకు అంతా ఏమి ఫ్రీగా రాదు అందరూ అనుకుంటున్నట్టు, బట్ కొంచెం బెనిఫిట్ ఉందంటే 5 or 10 రూపీస్ కిలో దగ్గర. వెన్ కంపేర్ టు అది డీమార్ట్, క్యాంటీన్స్ ఉంటాయి కదా, వీటితో పోలిస్తే మాత్రం మాకు కొంచెం వేరియేషన్ ఉంటుంది, కాదలేదు. బట్ మాకు కూడా ఇవన్నీ తర్వాత కట్ చేస్తారు. అమౌంట్ అయితే పక్కగా కట్ చేస్తారు. కట్ చేయకుండా ఉండరు, ఏది ఫ్రీగా రాదు. బట్ బయట ఉన్నది అనుకుంటారు అంతే. మనం బయటకు వెళ్ళాలంటే హౌస్లో ఉంటే మంత్ పే చేయాలి. మాకు ఇలా లాస్ట్లో ఒకసారి గట్టిగానే పడుద్ది యూనిట్ కిందనే. మనం స్టార్టింగ్ ఎలా అనుకుంటాం, ఫ్రీయే కదా యూస్ చేసుకున్నాలే, పర్లేదు ఫ్రీయే కదా అనుకుంటాం. నేను స్టార్టింగ్ అలాగే అనుకున్నాను, కానీ కాదు, లాస్ట్లో తెలిసిందనమాట. అలా ఉంటుంది. ఓకేనా? మీరైతే నా ఛానల్ని పక్కగా సబ్స్క్రైబ్ చేసుకుంటే మర్చిపోద్దు. ఓకేనా? అసలు విషయం ఏంటంటే మీకు అందరికి వీడియోలో చెప్పినప్పుడు బాగానే ఉంది, కానీ ఇప్పుడు ఇవన్నీ బాగానే ఓపెన్ చేసి ఇక్కడ పెట్టేశాను. యాక్చువల్లీ నాకు ఇప్పుడు ఓపిక లేదు, కొంచెం హెల్త్ బాగాలేక రేపు సర్దుదాంలో అనుకున్నాను. బట్ ఖాళీగా ఉన్నాను కదా, ఏదో జస్ట్ వీడియో తీసాను. వీడియో తీస్తే సరిపోద్ది. ఇప్పుడు అన్నీ బయట పెట్టాను కదా, ఒకటి ఇప్పుడు అన్నీ వాళ్ళు తీసిన దాంట్లోనే పెట్టాలి, 2 పట్టుకెళ్ళి ఆన్ సర్దాలి. ఉమెన్ ఎలా ఉంటుంది అనమాట. ఇవే ఇచ్చారు మాకైతే. ఇప్పుడు ఇవన్నీ పట్టుకెళ్ళి సర్దాలి. వెళ్ళిపోతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెళ్ళొద్దు. ఓకేనా? థ్యాంక్ యూ, బాయ్. అలాగే కొంచెం సపోర్ట్ చేయండి అబ్బా. ఓకే, బాయ్.